పవన్ యాక్షన్ అంటూ మరొక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. జనసేన అధినేత పవన్ ఏ నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు ఓకే చెప్పాల్సిందే. ఆ పార్టీకి 24 సీట్లు కేటాయించిన ఇప్పటివరకు 5 మాత్రమే ఖరారు. బాబు అభ్యంతరాలతో పవన్ పోటీ చేసిన నియోజకవర్గం పెండింగే. రాజోలు, తణుకు, రాజమండ్రి రూరల్ కూడా. ఎన్నికల వేళ హైదరాబాద్లో మకాం ఏమిటని పార్టీ శ్రేణుల ప్రశ్న అంటూ లోక్సభ లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు ఇప్పటికే పవన్ మాటలకు విలువ లేకుండా చేశారని వారు అంటున్నారు. ఒక వ్యూహం ప్రకారం తమ అధినేతను ఆయన తన చెప్పు చేతలో ఉంచుకుని ఎత్తుగడలో ఉన్నారని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే 9 నెలల క్రితం తణుకులో పవన్ అక్కడ స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ వి రామచంద్రరావుకు సీటు ఇస్తానని ఇచ్చిన మాటకు విలువ లేకుండా ఆ స్థానంలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని వాళ్ళు ఉదాహరిస్తున్నారు. అలాగే సీట్ల కేటాయింపు ప్రకటనకు వారం రోజుల ముందే పవన్ రాజమండ్రి పర్యటనలో రూరల్ స్థానంలో జనసేన పోటీ చేసేలా చంద్రబాబుని ఒప్పిస్తానని పార్టీ నేతలకి మాటిచ్చారు. కానీ ఆ స్థానం ఇప్పటివరకు అధికారికంగా ఖరారు కాకపోయినా అనధికారికంగా ఆ స్థానం టీడీపీ కేటాయించినట్టు ఇరు పార్టీలు వెల్లడిస్తున్నాయి. ఇంకోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీతో సంబంధం లేకుండా జనసేన వేరుగా పోటీ చేసినప్పుడే పవన్ 30,000కు పైగా ఓట్లు తెచ్చుకున్న పలు స్థానాలు కూడా ఇప్పుడు పొత్తులో జనసేనకు కేటాయించకుండా ఏదో ఒక సాగుతో అక్కడ టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసేసి ఆ ఎన్నికల్లో జనసేన కేవలం 7,633 ఓట్లు మాత్రం వచ్చిన నెల్లిమర్ల 11,988 ఓట్లు వచ్చిన అనకాపల్లి వంటి నియోజకవర్గాలను తమ పార్టీకి కేటాయించారని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే పలువురు ఐఏఎస్లు